విడాకుల ప్రక్రియ అనేది పూర్తిగా చేసుకోవాలి, వేగవంతంగా జరగాలి అనుకుంటే న్యాయపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, చర్యలు ఏంటి? వేగపరంగా జరగాలి అంటే దానికి స్పెషల్ మెకానిజం అంటూ ఏముండదు. ఏదైనా సరే ఒకవేళ మీది డివోర్స్ కేసు ఫైల్ అయిందంటే దానికి తగ్గట్టు దాని టైం పడుతుంది. బట్ మరీ ఎక్కువ పడుతుంది అంటే మరీ ఎక్కువ పడుతుందంటే మాత్రం ఖచ్చితంగా మీ అడ్వకేట్ లోపమని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే ఎప్పుడు కూడా అడ్జస్ట్మెంట్స్ ఎక్కువ తీసుకోకుండా ప్రొసీజర్ని కరెక్ట్గా అంటే స్టెప్ బై స్టెప్ ఏదైతే నడుస్తుందో అది కరెక్ట్గా ఆన్ టైం జరుగుతుందో లేదా అని మీరు ఫాలోఅప్ చేసుకోవాలి. సో లాగ్ అనేది జరగచ్చు. అంటే కొన్నిసార్లు అడ్జస్ట్మెంట్స్ తీసుకోవచ్చు, అంటే వాయిదాలు కొన్నిసార్లు తీసుకుంటే పర్లేదు. కానీ కొంతమంది అడ్వకేట్స్ అంటే కావాలని చెప్పేసి 2 సార్లు 3 సార్లు 4 కౌంటర్ వేయడానికి కూడా 10 అడ్జస్ట్మెంట్స్ తీసుకుంటుంటారు. సో అలాంటి టైంలో ఏంటంటే ఎందుకు అని మీ ఫాలోఅప్ చేసుకోవాలి మీ అడ్వకేట్తో. సో ఆ ప్రొసీజర్లో డిలే అనేది జరగకుండా చూసుకోవడం బెటర్. సో ఇలాంటివి చూడండి. అండ్ ఏంటంటే ఒకవేళ నేను ఒకటైతే చెప్తాను, ఇప్పుడు సపోజ్ అండి కంటెస్టెడ్ డివోర్సెస్ కొన్ని ఫైల్ అవుతూ ఉంటాయి. కొన్ని కండిషన్స్ తప్పిస్తే మిగతా కండిషన్స్లో ఏంటంటే ఒకవేళ వైఫ్ వచ్చి నేను డివోర్స్ వేసుకోవాలనుకుంటున్నాను, డివోర్స్ వేసింది హస్బెండ్ మీద, రీజన్స్ ఏం ప్రాపర్గా ఉండవు, గట్టిగా రీజన్స్ ఉండవు, కానీ వేసేటి అంతా ఫేక్ అలిగేషన్స్తోని వైఫ్ వేస్తుంది. హస్బెండ్కి అది తెలుసు ఫేక్ అలిగేషన్ అని చెప్పేసి. సో అలాంటి ఫేక్ అలిగేషన్స్ వేసి ఒక కోర్టులో కేసు వేసిందంటే మాత్రం నేనేం చెప్తాను అంటే హస్బెండ్స్ అది విడాకులు ఇచ్చుకోండి, మ్యూచువల్స్ కన్సర్న్ తీసుకోవడం బెటర్ అంట. ఎందుకంటే ఆ అమ్మాయికి ఉండడం ఇష్టం లేదని క్లియర్ కట్ అర్థమైనట్టే కదా, అందుకోసమే కదా ఫేక్ అలిగేషన్స్ పెట్టింది. సో దానికంటే మ్యూచువల్ కన్సర్న్ తీసుకోవడం బెటర్ అంట. టైం వేస్ట్ చేసుకోకండి ఇద్దరు కూడా. ఒకసారి విడాకులను ముందుకు వచ్చిన తర్వాత టైం వేస్ట్ అవ్వరు అదంతా కూడా. సో అంత టైం వేస్ట్ చేసుకోకుండా గమ్మున ఏ ప్రాబ్లం లేకుండా లాయర్లను నింపించే బదులు మీరే మంచి గమ్మున విడాకులు తీసుకోవడం కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. అది నా సజెషన్. బట్ లేదు మీరు తప్పేం లేదు, మీరు ప్రూవ్ చేయాలనుకుంటున్నారు, నిజంగా ఏదైనా జరిగింది, సంథింగ్ ఇస్ దేర్ గట్టిగా ఉందంటే మాత్రం ఫైట్ చేయండి. అండ్ ఇంకోటి మెయింటెనెన్స్ అలాంటివి వేసినప్పుడు కూడా ఖచ్చితంగా హస్బెండ్స్ ఫైట్ చేయండి ఒకవేళ ఫేక్గా కనుక మెయింటెనెన్స్ వేస్తే. ఎస్, ఓకే మేడం. మాలతి గారు మాట్లాడతారు దీని మీద. మాలతి గారు, యూఆర్ మోస్ట్ వెల్కమ్. లీగల్గా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, దీన్ని ఆమె ఎలా తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందా? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ పెటిషన్ వేసింది ఎందుకు అంటే ఆమెకి పర్మిషన్ లేదు ఈ ప్రొటెస్ట్ చేయడానికి. సో అంటే గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకున్నప్పటికీ గవర్నమెంట్ ఇవ్వలేదు. సో అది పర్మిషన్ దొరకలేదని చెప్పేసి హైకోర్టులో దాని మీద పిటిషన్ వేయడం జరిగింది. ఏంటంటే ఆమె అడిగేది కూడా ఏంటంటే 42% బీసీకి, 10% ఎస్టీకి అండ్ 18% వచ్చేసి ఎస్సీకి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పాలి, విచ్ ఇస్ మోర్ దెన్ 50%. సో ఈ ఏదైతే హైకోర్టులో వేసిందంటే చూసింది ఏంటంటే ఇది కోర్టు పరిధిలో లేని అంశం, అంటే ఇది జ్యుడిషియల్ రివ్యూకి సంబంధించింది కాదు. ఎందుకంటే యూజువల్గా ప్రొటెస్ట్ చేసినప్పుడు అక్కడ ఉన్న లోకల్ అడ్మినిస్ట్రేషన్ కానీ లేదా స్టేట్ గవర్నమెంట్ కానీ పర్మిషన్ ఇవ్వాలి. సో ఇది జ్యుడిషియరీ డ్యూటీ కాదు, ఇట్స్ డ్యూటీ ఆఫ్ ద స్టేట్. సో స్టేట్ అఫైర్స్లో జ్యుడిషియర్ అనేది ఇన్వాల్వ్ అవ్వడం కరెక్ట్ కాదని చెప్పేసి పిటిషన్ ఇవాళ కొట్టడం జరిగింది. ఈ కేసు వచ్చేసి మార్నింగ్ లంచ్ మోషన్లో వేశారు, ఇంతమందికి ఆర్గ్యుమెంట్ జరిగింది అండ్ పిటిషన్ ఇప్పుడే రిజెక్ట్ చేశారు కాబట్టి ఇప్పటిదిప్పుడు వచ్చింది కాబట్టి ఆమె పర్మిషన్ డినైడ్ అని చెప్పేసి ఆమె వెనక్కి వెళ్ళడం జరిగింది. సో ఆమె 72 hours ఈ ఫాస్టింగ్ ప్రొటెస్ట్కి ఇందిరా పార్క్ దగ్గర చేద్దామని చెప్పేసి పర్మిషన్ తీసుకున్నారు, విచ్ ఈజ్ అ పీస్ఫుల్ ప్రొటెస్ట్. సో ఇక్కడ ఇది హైకోర్టు ఇచ్చింది, బట్ ఇది లీగాలిటీ పార్ట్. బట్ కమింగ్ టు వ్యూస్ చూస్తే అంటే లీగల్ వ్యూస్ చూస్తే ఏంటంటే షీఈస్ డెఫినెట్లీ హ్యావింగ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అంటే అండర్ ఆర్టికల్ 19 ఏం చెప్తుందంటే ప్రతి ఒక్కరు కూడా రైట్ టు స్పీచ్ అనేది ఉంది, రైట్ టు ఎక్స్ప్రెషన్ అనేది ఉన్నది. సో ఆమె ఒకటి ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటే ఒకటి గవర్నమెంట్కి అంటే వీ హ్యావ్ టు బీ గ్రేట్ఫుల్. ఏంటంటే మంచి అపోజిషన్ మన స్టేట్లో మంచి అపోజిషన్ అవుతుంది, గట్టి స్ట్రాంగ్ అపోజిషన్ ఉంది మాత్రం కనబడుతుంది. సో రిజర్వేషన్ అనే అంశం అనేది వచ్చింది కాబట్టి ఇది మోర్ దెన్ 50% కాబట్టి అది సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ అవుతుంది. అంటే స్టేట్ గవర్నమెంట్ కెన్ నాట్ డిసైడ్ అన్ ఇట్. 50% లోపల రిజర్వేషన్ అంటే స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ చేయొచ్చు, బట్ ఒక్కసారి 51కి టచ్ అయిందంటే మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ ఆ ఇష్యూని సార్ట్ చేయాలి. సో మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ వరకు పోవాలి కాబట్టి ఈ ఆర్డినెన్స్ బిల్కి కావడానికి దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ప్రొసీజర్, దానికి ఎంత పడుతుంది. సో అది ఇట్ షుడ్ బి అంటే పేషెంట్గా ఉండాలి అన్నట్టుగా చెప్తా ఉన్నారు. బట్ ఒక్కటే ఏంటంటే ఒకరు వచ్చి ఒకటి ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు, ప్రొటెస్ట్ చేయాలనుకుంటారు, విచ్ ఈజ్ పీస్ఫుల్ అంటే మాత్రం దాని పర్మిషన్ ఇవ్వాల్సిన బాధ్యత స్టేట్కి ఉంది, అంటిల్ అన్లెస్ ఇట్స్ వైలెంట్. సో ఇక్కడ వైలెంట్గా ఏం జరగట్లేదు, ఆమె ఏమి బ్రీచ్ ఆఫ్ పీస్ చేయట్లేదు, రోడ్ రేజ్ చేయట్లేదు, ఏమీ చేయట్లేదు. ఇప్పుడు రీసెంట్గా మనం మోహన్ బాబు గారి కేసు చూస్తే కూడా రీసెంట్లీ ఆయనకి సుప్రీంకోర్టు నుంచి కూడా
క్వాష్ చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేశారు 2019లో. అప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ కేసులో ఆయనకి క్వాష్ ఎందుకు అయిందంటే పీస్ఫుల్ ప్రొటెస్ట్ అని చెప్పేసి. ఎస్ లాయర్ గారు, ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి పరిణామం జరిగింది, మీకు అది అప్డేట్ చేస్తా. తనకు తానే ఈ దీక్షను విరమించుకున్నది కవిత. ఎందుకంటే పర్మిషన్ లేదు కాబట్టి రీఅపీల్ చేయడానికి అవకాశాలు కనిపిస్తాయి. I think it's a most matured decision అని అంటాను. 100%. ఎందుకంటే ఇప్పుడు కనుక ఇట్లాంటి పర్మిషన్ లేదు అన్న తర్వాత కూడా ఇఫ్ షీఈస్ కంటిన్యూయింగ్ అంటే ఏమవుతుందంటే అది వయలేషన్ ఆఫ్ మళ్ళీ కోర్ట్స్ వర్డిక్ట్, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవ్వచ్చు, అండ్ ఆల్సో మళ్ళీ బ్రీచ్ ఆఫ్ పీస్ అవుతుంది అని చెప్పేసి మళ్ళీ కేసెస్ పడి మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఖచ్చితంగా మెచ్యూర్ డెసిషన్ టు విత్డ్రా ద ప్రొటెస్ట్. ఎస్, ఒక మహిళగా నేను అభివర్ణించను. ఇక్కడ రాజకీయాల్లో మహిళ లేకపోతే పురుషుడా అన్నది కాదు. ఒక సామాజిక బాధ్యతతోటి ఎవరు ముందుకొచ్చినా అందరూ సమానమైనటువంటి దృష్టితో చూడాలి. కానీ ఇప్పటికి కూడా వెనుకబాటుతనం కనిపిస్తూ ఉంటుంది. మహిళకు అంటారు, మహిళకి ఏం తక్కువని? షీ ద ఓన్లీ పర్సన్ హూ ఈజ్ లీడింగ్ ఇన్ దిస్ టోటల్. ఒక వ్యవస్థను లీడ్ చేస్తున్నదే మహిళ. కనడం దగ్గర నుంచి, పెంచడం దగ్గర నుంచి, నిర్ణయాలు తీసుకునే దాంట్లో కుటుంబంలో ప్రధాన పాత్ర వహిస్తున్నటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా మహిళ మీద ఇలాంటి అదేదో ఎప్పుడో ఒక పద్యం విన్నా. గాంధీ గారి గురించి చెప్తున్నప్పుడు, గాంధీ కొల్లాయి కడితేనేమి మా గాంధీ, అంటే కొల్లాయి అంటే పంచ, చిన్న అడ్డపంచ. కొల్లాయి కడితేనేమి మా గాంధీ, కామిటై పుడితేనేమి మా గాంధీ. అంటే కామిటై పుట్టడం తక్కువ, కొల్లాయి కట్టడం తక్కువ. ఎంత పరోక్షంగా మనము ఒక హ్యూమిలియేషన్ను ప్రమోట్ చేస్తున్నాం. అలాగే ఒక మహిళకు ఇవ్వాల్సినటువంటి మర్యాద ఇవ్వాలి, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. కానీ ఒక మహిళ దూకుడుగా వచ్చినప్పుడు ఆమెకి ఇవ్వాల్సిన మర్యాదను ఇవ్వకపోగా ఇవాళ అనేకమైనటువంటి మాటలతో కుంచేట్టుగా, ఇబ్బంది పడేట్టుగా, మళ్ళీ రాజకీయాల్లోకి వద్దురా బాబు అనే దశకు తీసుకెళ్లేట్టుగా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఒక యంత్రాంగం నడుస్తుంది. ఇవాళ జరిగినటువంటి పరిణామాల్లో కవిత తీసుకున్నటువంటి నిర్ణయం ఎందుకో మోస్ట్ మెచ్యూర్డ్గా అనిపిస్తుంది. ఒకటే కారణం, లాయర్ గారు చెప్పినట్టు చట్టబద్ధమైనటువంటి ఒక ఆదేశాన్ని తను శిరసావహిస్తున్నట్టు, మోస్ట్ కన్సర్న్డ్గా ఉన్నట్టు. అలాగే ఇవాళ ప్రభుత్వం నా దీక్షను ఇవాళ భంగపరిచింది అన్నటువంటి మెసేజ్ ఇవ్వటం. ఆమె అరెస్ట్ అయినా వచ్చేటటువంటి ఫలితం కంటే కూడా ఇవాళ ప్రభుత్వం మీద చాలా స్మార్ట్గా, చాలా మెచ్యూర్డ్గా ఆమె మొత్తం ప్రభుత్వానికే ఒక అపవాదు తీసుకొచ్చేటటువంటి తెలివితేటలను ప్రదర్శించింది అన్న దాంట్లో ఆఫ్కోర్స్ నాకు ఎలాంటి సందేహం లేదు. చూద్దాం ఏం జరగబోతోందో పరిణామాలు. నెక్స్ట్ బులెటిన్ చూద్దరు కానీ.